Are you excited? Yes. Now I said. Are you excited? Yes. Yes, leaders. నా పేరు సాయి రెడ్డి అన్నమాట. చాలా హ్యాపీ ఉంది ఈ రోజు ఇక్కడ రావడం, కర్ణాటక నుంచి తెలంగాణ రావడం. నేను ఉండేది ఒక చిన్న మారుమూల ప్రాంతాన, ఒక పచ్చటి పల్లెటూరులో ఉందండి. ఒక పూల వ్యాపారం చేసుకుంటూ బిజినెస్ పార్ట్ టైం స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఫుల్ టైం ఇస్తున్నా. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారండి ఇక్కడ? కొత్త వాళ్ళు ఈరోజు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నాను. గట్టిగా చేయండి. ఒకసారి అందరి కోసం వెల్కమ్ ఎందుకంటే నాకు స్టోరీ చాలా ఇష్టం అనమాట. నాకు ఎందుకంటే ఇలాంటి స్టోర్లు బయట ఎవరు చెప్పలేదు సార్. మనం చేసే పనుల్లో ఎవరి ముంగలను కోసం చెప్తే వింటారండి? వింటారా? నేను ఒక పూల వ్యాపారం చేసుకుంటూ బిజినెస్లో పార్ట్ టైం వచ్చిన. ఈ బిజినెస్లోకి ఎట్లా వచ్చినంటే నా ఇంట్లో కొన్ని గోల్డెన్ హ్యాండ్స్ అనమాట. నేను ఒక భగవంతుడితో కొలుస్తా. ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి నెత్తిన గిడ్డ పెట్టుకొని కాలకెత్తులు పెట్టుకొని అయితే వస్తాడండి. ఆ దేవుని రూపంలో వచ్చిన వ్యక్తులు అనమాట. ద గ్రేట్ లీడర్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు, మన మెంటర్ శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ అని చెప్పి. అదేవిధంగా ఆంజనేయ రాసం సార్ అని నాగలక్ష్మి మేడం, వాళ్ళ మనందరి మెంటర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అప్లైన్ అనమాట. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకి రోల్ మోడల్ వ్యక్తి అనమాట. పురుషోత్తమ దాస్ గారు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళని తలకుండా నేను ఉండలేదు. ఎందుకంటే నన్ను టోటల్గా తీర్చిదిద్దిన వ్యక్తులు అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తులకు వచ్చారు అనమాట. రియల్ లీడర్స్ ఈ బిజినెస్ రాంకిన ముందు రియల్ అంటే నేను చాలా స్ట్రగుల్ పడుతూ వచ్చిన బిజినెస్లకి. మీకు తెలుసు కదా పూల వ్యాపారం ఎట్లుంటుంది? చూసి ఎవరికైనా తెలుసా? పూల వ్యాపారం తెలుసు కదా? రోడ్డు పక్కన షాప్ ఉంటుంది. దానికి ముందు ఏం ఇస్తుందంటే గంపల పూలు తీసుకొని గల్లీ తిరిగి బస్సులలో ఎక్కి పూలు అమ్ముకుంటుంది. తెలుసు కదా? నేను ఎక్కువ చదువులు పెద్ద పెద్ద చదువుల గురించి నాకు తెలియదు. ఎడ్యుకేషన్ గురించి నాకు నాలెడ్జ్ లేదనమాట. హైయర్ ఎడ్యుకేషన్ గురించి నాకు తెలియదు. నేను చదువుకుని జస్ట్ 10వ తరగతి. అది కూడా ఏదో జస్ట్ చదువుకోవాలి కాబట్టి చదువుకున్నా. నేను మొత్తం ఎడ్యుకేషన్ అయిన వరకు అడిలో ఒకటి పెరిగిన. ఊర్లో కల్చర్ నాకు ఏం తెలియదు, ఎవరితో మాట్లాడడం రాదు. ఎందుకంటే మా పొలం ఉండేది మా పొలంకి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సైకిల్ కూడా పోదు, బైక్ పోదు, ఏం పోదు. మా పొలానికి నడుచుకుంటా పోవాలి, నడుచుకుంటా రావాలి. కానీ స్కూల్కి పోయి వచ్చిందంటే సాయంత్రం పూట మళ్ళీ ఏం చేసినానంటే స్కూల్ అయిపోయిన తర్వాత అడవిలో ఉండేటండి. ఊర్లోనే మొత్తం 3 కిలోమీటర్ల దూరంలో మంచిగా ఇల్లు కట్టుకొని అక్కడే అంటే చిన్నగా కట్టుకొని అక్కడే పొలంలోనే వాడుకొని ఆడనే చదువుకుంటూనే ఆడే ఉంటుంది. ఊరు కల్చర్ నాకు తెలియదు అనమాట. అట్లా చేసే ప్రాసెస్లో ఏమైందంటే ఏదైనా చేయాలా, లైఫ్లో సక్సెస్ కావాలా, ఈ అడవిలో ఉండొద్దు, ఏదైనా చేయాలి సక్సెస్ కావాలని చెప్పి మా తాతల తరాల నుంచి పూల వ్యాపారం ఎవరు చేయాలి. ఈ పూల వ్యాపారం కూడా ఎట్లా వచ్చిందంటే నా ఓన్ డిసిజన్. అంటే ఎవరు నాకు చెప్పలే, ఒక ఓన్ డిసిజన్ తీసుకొని పొలంలో ఎట్లుండే మా అక్క వాళ్ళు మాకు 3 ఆడపిల్లలు అనమాట. వాళ్ళు తలలో పెట్టుకోవడానికి పూలు పెట్టుకుని జస్ట్ ఒక 10-12 చెట్లు పెట్టుకుంటే ఆ చెట్లలో వచ్చిన పూలు తీసుకెళ్ళి నేను ఒక దగ్గర ఇచ్చి 2.5-3 ఇచ్చి స్కూల్కి వెళ్ళిపోయాడు. అంటే అంత పేదరికం నుంచి వచ్చినాం అన్నమాట. మేము అసలు తినడానికి ఉండేది కాదు. ఏదైనా బట్టలు కొనడానికి, ఏదైనా షాప్, ఏదైనా మనకు పండగలు ఇంత వచ్చినా కూడా మేము ఏం పండుగ సెలబ్రేషన్ చేసేవాళ్ళం కాదు. అడిగిలో ఉన్న వాళ్ళకి ఎందుకు అన్ని పండుగలు. ఇట్లా ఉన్న ప్రాసెస్లో ఓన్లీ డిసిషన్ తీసుకున్న ఒకరోజు పెద్ద పండుగ ఉండే అనమాట కర్ణాటకలో. ఆ పండుగ ఏమిటి అంటే ఒక 10-20 మూరాలు కనకమరాలు కదా, వాళ్ళకి వాడు ఏమిటి అంటే నా ముంగట పువ్వులు తీసుకుంటూ 2.5 గుంపులు నా దగ్గర తీసుకుంటూ 10 రూపాయలు అడుగుతాడు. ఎట్లుంటుంది? నాకు అనిపించింది నేను ఇచ్చేవాళ్ళు నేను అంతే బాగుంటుంది అని చెప్పి సైకిల్ తీసుకున్న కవర్లో ఇట్లా మడిచిన పూలు పెట్టుకొని నిలబడ్డా బస్ స్టాండ్లో. తీసి పెట్టుకున్నా టక్క హాఫ్ అన్ అవర్లో 10 రూపాయలు 3 అమ్మినా 200 రూపాయలు చేసిన అయిపోయినా. ఎట్లుంటుంది? 25 రూపాయలు వచ్చేది బాగుందా, చేస్తే 200 వచ్చేది బాగుందా? ఇదేదో బాగుందని చెప్పి ఇంకా పూల వ్యాపారం స్టార్ట్ చేస్తే వెళ్ళిపోయినా. ఈ పూలు అమ్ముతూ వెళ్ళే ప్రాసెస్లో భగవంతుడిని కూడా తెలుసు ఇది చాలా కష్టపడుతుండు, ఈయన ఎక్కడో తీసుకెళ్ళాలని చెప్పి. ఎందుకంటే చాలామంది నా అవమానించారు. అరే మీరు పేరుకి రెడ్డిస్, మీరు పూలు అమ్మడం ఏంది, ఇది చేయడం ఏంది, చాలామంది అవమానించారు. కానీ మీరు చూడండి, భగవంతుడికి మన సార్ మాట్లాడాడు ఎప్పుడు మన ఫ్రెండ్స్, నీ బెస్ట్ ఫైట్ నువ్వు పెడితే నీతో పాటు వచ్చి దేవుడు సహా పోరాడతాడంట. సార్ నువ్వు అట్లా నేను ఏమి అంటే నా పని చేస్తూ వెళ్ళిపోయాడు. రోజు పొద్దున పూలు అమ్మాలా, సైకిల్ తీసుకోవాలా, స్కూల్కి వెళ్ళిపోవాలి. 9th నుంచి స్టార్ట్ చేసిన. దానిలో 10th కంప్లీట్ చేసుకున్నా. ఇట్లా పూలు అమ్ముతూ ప్రాసెస్ ఏమైందంటే ఇట్లా బస్సులో పూలు అమ్మేది అనమాట. ఈ బిజినెస్ నాకు ఎట్లా వచ్చిందని చెప్తాడండి. చాలామందికి ఈ బిజినెస్ గురించి మీ ఫ్రెండ్స్ చెప్తారు, మీ రిలేటివ్ చెప్తారు, ఎవరో మీ కొలీగ్స్, మీ నైబర్స్ ఎవరో చెప్తారు కదండి. కానీ నాకు ఈ బిజినెస్ అనేది ఒక స్ట్రేంజర్ ద్వారా వచ్చేసినాయండి. ఎట్లా అంటే ఇటువంటి బస్సులోకి వెళ్ళి పూలు అమ్ముకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఒక బస్సులోకి ఎక్కిన. ఒక బస్సులోకి ఎక్కి నేను పూలు లాస్ట్ వరకు వెళ్ళి పూలు అమ్మి వచ్చే రూపాయలు లేడీస్ ఎవరికి అనిపించలేదు. రిటర్న్ వచ్చేసినా ఇంకెవరికి ఉన్నారు అని వాళ్ళు ఏమైందంటే ఇట్లానే సేమ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసారు. ఒక 50 మందికి ప్లాన్ చెప్పారు. ఎన్నో రోజుల నుంచి వాళ్ళు వస్తూ పోతారు గుండెకాలకి. కానీ ఎవరు కూడా కరెక్ట్ పర్సన్ వాళ్ళు దొరకలేదు. నేను ఆ రోజు బస్సులోకి వెళ్ళి నేను ఇక్కడ జస్ట్ ఇట్లా పూలు లాస్ట్కి వెళ్ళి బయటకు ముంగల్ వచ్చే రూపాయల లాస్ట్లో చివరి నుంచి ఒక మంచి ఒక పర్సన్ ఏ అబ్బాయి పూల అబ్బాయి అని చెప్పి పిలిచిండు.
ఇంకా చూస్తే లేడీస్ ఎవరు నిలుస్తున్నాను కాదని చెప్పి మాది పోయి అబ్బాయి నిన్నే పిలిచేది అర్థమవుతుంది అని అన్నాను. ఏం సార్ అని చెప్పి దగ్గరికి పోయినా, పోలీసు పోయి దగ్గరికి పోయినా, 2-3 రోజులు మల్లెపూలి అని చెప్పినా. ఏం సార్ పక్కన మేడం లేదు, మీరు మల్లెపూలి సార్ చేస్తారు. క్వశ్చన్ వేసిన అరే నీకేం భయ, నీకు డబ్బులు కావాలా పూలు కావాలా, నువ్వు ఇస్తావా, మనకు అంతే కావాలి కదా. సరే సార్ అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఇట్లా మాట్లాడుకున్నాం. నువ్వు సార్ అన్నాడు, నువ్వేం చేస్తావు సార్, వ్యాపారం చేస్తున్నావా సార్, ఇంకేం చేస్తున్నావు అంటే అదే ఇది కాదబ్బా, నువ్వు వ్యాపారం ఎందుకు చేస్తున్నావు, దీంతో పాటు ఇంకేదన్నా చేస్తున్నావా, ఇదే చేస్తున్నావా, నీకు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అడిగినాను. సార్ నాకైతే నా లైఫ్లో 16 లక్షలు అప్పు ఉంది, నేను ఇంకేం చేయలేను సార్, నాకు ఇదే వచ్చింది, ఇదే చేస్తున్నాను అని చెప్పినాను. అరే నువ్వు నీ లోపల నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది, నువ్వు పూలు అమ్మాలనుకున్నావు, నీ దాంతో పాటు పార్ట్ టైంగా ఒక మంచి ఆపర్చునిటీ నా దగ్గర ఉంది, నువ్వు చేస్తావని అడిగాను. ఎవరన్నా చేస్తామా లేదా? సరే సార్ మీరు ఏదైనా ఉందో చెప్పండి చూద్దాం అంటారు, ట్రై చేస్తామని చెప్పిన. ఆ రోజు నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఎవరో కదండి, ద గ్రేట్ లీడర్, లెజెండరీ కపుల్స్, నా గ్రేట్ మెంటర్ అనమాట. మై గాడ్, ఇక్కడ ఎంత కూర్చున్నాడు శ్రీనివాస్ అడ్డమాట. చూడండి, ఒక వ్యక్తి బస్లో పరిచయం అయిన నాకు ఎక్కడో నా క్లాస్మేట్ కాదు, నా ఊరైనా కాదు, నా రిలేషన్ అంతకంటే కాదు, కానీ ఒక బస్లో పరిచయమైన వ్యక్తి దగ్గర రిలేషన్షిప్ బిల్డ్ చేసి ఆయన నమ్మి మనం బిజినెస్ చేస్తామా? చేయొచ్చండి. మీరు ఇప్పుడు హైదరాబాద్లో పోతుంటారు, రోడ్డు మీద పోతుంటారు, మీకు ఎవరైనా పరిచయమే విసిగి అడిచి మీరు వాళ్ళకి ఫోన్ చేయమంటే మీరు చేసి బిజినెస్ నమ్మి చేస్తారండి? నేను నమ్మిన, ఎందుకంటే అట్లా నమ్మకమైన వ్యక్తి అనమాట. శ్రీనివాస్ డెమా సార్ చూసి నమ్మదే అయితే లేదా, ఎవరైనా నమ్మిస్తారు అట్లా అంటే అట్లా అందరినీ అట్లా ఆకట్టుకుంటాడు అనమాట. ఆ వ్యక్తిని ఆ రోజు నమ్మిన రియల్ అంటే అండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని అడిగేయలేదు. ఈ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు నా ఇన్కమ్ 48 రూపాయలు. ఎంత? ఫస్ట్ మంత్ ఇన్కమ్ 48 రూపీస్ ఉంది. ఈయన ప్లాన్ ఏం చెప్పిండు, నీకు 4,000 వస్తాయి, 10,000 వస్తాయి, 20,000 అని చెప్పిండు. నాకు 16 లక్షలు అప్పు ఉంది. నేను మొత్తం అంతా కష్టపడితే 48 రూపాయలు వచ్చింది. 48 రూపాయలు వచ్చిన తర్వాత ఈయన ఫోన్ చేసేది, రెడీ సార్ ఇన్కమ్ ఎంత వచ్చిందని చెప్పి. ఒకసారి మీరు ఫోన్ పెట్టి మీరు ఏదో నాకు పరిచయం ఏదో మిమ్మల్ని అంతే లక్షలు వస్తాయని చెప్పి 45 రూపాయలు వేస్తారని చెప్పి కట్ చేసిన. ఇంకా ఫోన్ ఎత్తడం బంద్ చేసిన. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఫోన్ ఎత్తడం బంద్ చేసిన. ఇంకా ఇలా తెలుసా ఆల్రెడీ ఈ అబ్బాయి ఏజ్ కూడా పూల చేద్దానే ఉంటాడు, ఇలా పోతే దొరకడని చెప్పి ఇద్దరు రెడీ మళ్ళీ వచ్చేసి కర్ణాటక వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఫోన్ నా షాప్ ఆడే కాబట్టి దొరికిన. అప్పటికి ఏంది రెడీ సార్ ఫోన్ ఇస్తలేమంటే, ఒక్కరు సార్ మీరు 45 రూపాయలు అని మన వాళ్ళకి కాదు సార్, నాకు పూలాపరం బాగుంది చేసుకోలేదు సరే అని చెప్పి అట్లా అన్నప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇది కాదు, ఇట్లా కూర్చొని మళ్ళీ క్లారిటీ ఇచ్చాను అనమాట. క్లారిటీ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక 3 నెలల 6 నెలల దీని ఓపికతో ముందు నీకు ఇన్కమ్ రాకపోతే నువ్వు బంద్ చేయని చెప్పిండు. వాళ్ళు చెప్పిపోయిన మంత్ ఏమైందంటే నాకు నేను బిజినెస్ నుంచి అంత ఫోకస్ చేయలేదు. మా మమ్మీకి మోకాళ్ళప్పుడు బాగా ఎక్కువ ఉండే. ఆమెకి అప్పటికి 3 మంత్స్ బాడే కదా, మాకు మోకాళ్ళప్పుడు మొత్తం తగ్గిపోయినాయి. ఆమె ఏం చేసింది, ఒక 10 కిట్లు ఇప్పించింది అందరికి 10 కిట్లు ఇప్పించింది. ఊళ్ళో అక్కడ బాగా వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు ఊళ్ళో ఎట్లుంటుంది, వాళ్ళు నచ్చితే ఎంతమంది చెప్తారు. ఒక 10 మందికి 10 కిట్లు ఇప్పించిన. ఆ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి 4,600 వచ్చింది. నాకు అనిపించింది దీంట్లో డబ్బులు వస్తాయి, 4,600 వచ్చింది. ఇంకా అదేవిధంగా నాకు ఈ సార్తో పాటు కొంచెం క్లారిటీ తీసుకున్నా. వీళ్ళని పిలిచిన, కర్ణాటకలో మీటింగ్ పెట్టాను సార్, ఇదో బాగుంది, వీళ్ళందరూ వస్తారని చెప్పి వీళ్ళిద్దరు వ్యక్తులని కర్ణాటక వెళ్ళిన. నేను ఒక వారం ముందు నా పోస్టర్ వేసుకున్నా, వారం మొత్తం పోయించిన. ఇక నేను వస్తా అని చెప్పి 100 మంది నాకు వస్తామని చెప్పి మెసేజ్ ఇచ్చారు. కానీ రేపు మీటింగ్ ఉంది, మొత్తం ఇట్లా హాల్ అంతా రెడీ చేసి పెట్టినా, సేవ్ చేసి స్పీకర్ గారు అంతా పెట్టినా, హైదరాబాద్ లీడర్స్ వస్తారు కదా అన్ని చేసి పెట్టినా. పొద్దు నుంచి ఫోన్ కొడతా, ఒక్కరు ఫోన్ ఇస్తారు, ఒక్కరు కూడా ఫోన్ ఇస్తారు. ఇదేంటి సార్ వాళ్ళు హైదరాబాద్ చూస్తారు ఎవరు వస్తారు అని చెప్పి ఆఖరికి గీమ్లాడితో ఒక 5 వచ్చారు. సార్ వచ్చి స్టేజ్ మీద పిలిపించిన, జస్ట్ పూజ మాట్లాడిపిస్తున్నా. ఇలా మాట్లాడుతూ నేను పక్కగా ఏడుస్తున్నా. శ్రీనివాస్ సార్ వచ్చి సార్ ఇట్లా చేసి నేను చెప్తాడు, ఏం రెడీ సార్ నేను ఏడుస్తున్నా అంటే, సార్ మిమ్మల్ని కర్ణాటక నుంచి పిలిపించిన, కర్ణాటక వరకు పిలిపించాను సార్, నేను 200 కిలోమీటర్ దూరం ఇచ్చారు, ఎవరు వస్తారు అంటే ఈ బిజినెస్ ఇట్లానే ఉంటుంది. బాబాజీ లాగా ఆజీ అంటారు కదా, నేను అట్లనే అంటున్నాను, ఇది ఇట్లానే ఉంటుంది సార్. ఇట్లా ఉంటే ఎట్లా చేస్తాను సార్, మరి పెద్ద లీడర్ కాబట్టి ఎట్లా అవుతాం సార్ అంటే, ఇది నువ్వు చేస్తే వెళ్ళిపోతే ఒకరు వస్తారని చెప్పిండు. ఆ విధంగా నేను బిజినెస్ స్టార్ట్ చేసినండి. ఒక 5గురితో స్టార్ట్ చేసిన మీటింగ్ ఈరోజు కర్ణాటకలో ఒడేమా శ్రీనివాస్ సార్ వస్తే ఒక 500 మంది నుంచి 1000 మంది చూశాడు. చూడండి కరెక్ట్గానండి, మేము చూడండి 45 రూపాయలు వస్తే బిజినెస్ ఆపలే సార్, ఆటమండి ఆపాలి. 5గురు మీటింగ్ వస్తే మేము ఆపాలి. కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ వెళ్ళిపోయినాం, అప్లైన్ సబ్మిషన్లో ఉన్నాం. ఆయన ఏది చెప్తే జస్ట్ వెళ్ళిపోయినా ఆ మంత్ సార్ వచ్చిపోయాడు. మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత నా ఇన్కమ్ వచ్చేసి 16,000 వచ్చింది. పార్ట్ టైంగా పూలు అమ్ముకునే పర్సన్కి నెలకి 16,000 వస్తే బాగుంటుంది కదా. ఇట్లా 16,000 వచ్చింది. ఆ రోజు ఫుల్ ఎక్సైటెడ్ అయినాం. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ చెప్తారు ఆగస్టు 2, 3, 4 ఏముంది చెప్పారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. అదేవిధంగా మనకు ఢిల్లీలో అయినప్పుడు, ఢిల్లీలో పెద్ద ఈవెంట్ జరగబోతుంది, రెడ్డి సార్ నువ్వు రావాలని చెప్పారు. ఒక్కరు సార్ వచ్చిందే 16,000, నువ్వు మళ్ళీ ఢిల్లీ అంటావు, 10,000 16,000 మళ్ళీ పోమంటావు, ఇదేదో చేస్తారు సార్ మీరు అని చెప్పిన. మొత్తానికి లేదా బాడీకి వస్తే పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు, నువ్వు పెద్ద డిసిషన్ తీసుకో, పెద్ద మీటింగ్ అది అని చెప్పాడు.
సరే ఇక మనం నేను వదిలిన సార్ మనం వదులుతాడా? వదిలాడు. అప్పటికి నాకు డబ్బులు లేవు, వచ్చిన 16,000 ఖర్చు అయిపోయినాయి. మీరు నమ్మరండి, ఆ రోజు మీటింగ్ ఢిల్లీకి మీటింగ్ వెళ్ళాలంటే నా దగ్గర రూపాయలు లేదు. అప్పటికి 16 లక్షల మైనస్లో ఉన్న ఒక రూపాయలు లేదు నా దగ్గర. నా మెడలో ఉన్న బంగారు చైన్ మా పిల్లోనికి దొక్క కార్యక్రమం ఉన్నప్పుడు మా అత్తగారు పెట్టిన చైన్ అనమాట. అది తీసుకెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్లో కుదబెట్టి ఆ డబ్బులు తీసుకొని నేను ఢిల్లీకి. మీరు నమ్మరు, ఆ రోజు ఢిల్లీకి వెళ్ళినా నేను 3 రోజులు చేసి నాకు అర్థం కాలేదు. ఆ ఎక్సైట్మెంట్ చూసి నేను డిసైడ్ అయినా, అరే చేస్తే వెస్టేజ్ చేయాలా. నా జీవితంలో నేను ఏదో అనుకున్నా, ఈ రాజకీయాలు తొక్క తోలు తొడగర గడ్డ అనుకున్నా, నేను ఏం కాదు, ఇక వెస్టేజే చేయాలా చేస్తే అని చెప్పి అట్లా డిసైడ్ అయ్యి ఎమోషన్తో వచ్చిన. మేము వచ్చిన 2-3 డేస్కి లాక్డౌన్ అడిపోయి చూడండి, కరెక్ట్ మూమెంటం వచ్చింది. మేము ప్లాన్ చేస్తున్నాం, అప్పుడే మూమెంటం వస్తుంది. అప్పుడే నాకు కింద పడగా 11,000 10,000 ఇచ్చిన వాళ్ళు స్టార్ట్ అయ్యారు. జబర్దస్త్ మూమెంటం వస్తుందంటే లాక్డౌన్ పడుతుంది. మీరు ఎవరికైనా ఫోన్ చేసి అరే నువ్వు బిజినెస్ ఎట్లా ఉందని అడిగితే ఎట్లా ఏమంటారు? కొట్టినా కొడతారు. బిజినెస్ ఎలా ఉందని అడగదు, మంచి ఎలా ఉన్నా బతికినా వచ్చినా అడగమంటారు సార్. ఆ విధంగా స్టార్ట్ చేసిన. మొత్తం నేను లాక్డౌన్ మొత్తం పొలం పనులు మొత్తం టోటల్ బిజినెస్ మొత్తం మళ్ళీ జీరోకి వెళ్ళిపోయింది. పొలం పనులు ఆ పనులు మళ్ళీ నేను అక్కడ అయిపోయినా. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ క్లియర్ అయిందో 2021-22 నుంచి ఎప్పుడైతే సీరియస్ స్టార్ట్ చేసి వచ్చినా, కొంతమంది టీంలో పోయారు, కొంతమంది వచ్చారు. ఎప్పుడైతే నేను సీరియస్గా బిజినెస్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి మళ్ళీ ఓన్ డిసిషన్ తీసుకున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్లయన్స్ నా దగ్గర లేరు. మీరు కరెక్ట్ వినాలి ఇది. మీరు చాలామంది మీరు అందరూ సిటీలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. మీ అప్లయన్స్ మీ పక్కనే ఉంటారు, ఇట్లా ఫోన్ కొడితే వస్తారు. మీకు స్టోర్స్ పక్కనే ఉన్నాయి సార్. మీకు మీటింగ్స్ చాలా నంబర్ ఆఫ్ మీటింగ్స్ అయితే హైదరాబాద్లో, కానీ సాయి రెడ్డి అనే ఒక పర్సన్ సింగిల్గా స్టార్ట్ చేసిన బిజినెస్. నాకు మీటింగ్స్ కావు, అప్లయన్స్ లేరు, స్టోర్స్ లేవు. మరి బిజినెస్ ఎట్లా చేసిన నేను ప్రోడక్ట్ కొనాలంటే 50 కిలోమీటర్ దూరం పోవాలి. నాకు అప్లైన్ ఎవరు నా దగ్గర లేరు. మీటింగ్స్ ఏదైనా చేద్దామంటే ప్రతిసారి శ్రీనివాసరావు అంజాసారి వీళ్ళనే పిలవాలి. వీళ్ళు నెలకు 2 నెలలకు టైం ఇస్తారు. ఇంకా నేను ఏం చేయాలని చెప్పి ఓన్గా స్టార్ట్ చేసిన. నాకు నిజంగా చెప్తున్నానండి, ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ప్లాన్ చెప్పడం కూడా రాదు. నేను ప్లాన్ ఎట్లా అయిపోయానంటే, ఒక వ్యక్తి దగ్గర పోయి కూర్చొని ప్లాన్ చెప్పాలంటే రోజు 2 నుంచి 3 గంటలు పని చేయి, 6 నుంచి 18 నెలలు ఓపికతో ఉంటూ నీకు డబ్బులు వస్తే నెలకు 50,000 చెప్పేటోని. ఇంతే సింపుల్ నా ప్లాన్ ఇది. అట్లా అయిపోయేటోని అల్ట్రా శాబు, అల్ట్రా గాడు, అల్ట్రా వాష్, ఫ్లాక్స్ స్టైల్ 4 డెమోలు వేసి వచ్చినోని. అరే వాళ్ళు ఏం చేసిన ప్రోడక్ట్ బాగున్నాయని చెప్పి కొంతమంది ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళు డబ్బులు వస్తాయన్న అట్లెట్ వస్తాయంటే, సాటర్డే రోజు ఇట్లా గుంటకల్లో మీటింగ్ అవుతుంది, పెద్ద లీడర్ వస్తుంది, వాడికి వస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఇంకా సింపుల్ ఇట్లా అయిపోయి జనాలను గ్యాదర్ చేసుకొని సార్ వాళ్ళు వచ్చేటప్పుడు ప్లాన్ చెప్పేటోడు, సార్ వాళ్ళు వచ్చేటప్పుడు ప్లాన్ చెప్పేటోడు. ఒకరోజు ఏమైంది తెలుసా అంటే, ఇక హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్లో కూడా కొంచెం బిజినెస్ బిల్డ్ చేద్దామని చెప్పి హైదరాబాద్ వచ్చిన. ఇప్పుడు హైదరాబాద్ అంటే కన్నడ తెలుగు అంత పర్ఫెక్ట్ మాట్లాడడం రాదు. వదిలే జనాలను చూస్తే కాజీలు అడుగుతుండే, పాయింట్ సెట్ బాగా ఉంటుండే, లోపల కాజీలు అడుగుతుండే. జనాలు వస్తే భయం అయింది. ఇట్లా ప్లాన్ చెప్పేటోని కానీ ప్లాన్ చెప్పడానికి రాకపోతుండే. ఒకరోజు ఏమైందంటే ప్లాన్ చెప్పడానికి ఒక 20 మందిని గ్యాదర్ చేసిన. అత్తపూర్లో 20 మందిని నేను గ్యాదర్ చేసిన. ఇప్పుడు శ్రీనివాసుడు ఏమంటారు, ఆడికి రావాలా వస్తానని చెప్పి అందరినీ గ్యాదర్ చేసిన. ఇప్పుడు నేనే చేసిన, అందరు గ్యాదర్ చేసి సార్ వస్తున్నా, ఇటు ఉన్నా అంటాడు, ఆడు అంటాడు, ఈ ట్రాఫిక్ అంటాడు, ఆ ట్రాఫిక్ అంటాడు, ఇంక వస్తలేడు. జనాలు ఆటోకి గంట అయింది. ఒక గంట సేపు అయింది, వెయిట్ చేస్తారు. ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తారా? లాస్ట్లో సార్కి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్కి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరు చెప్పాలి జనాలు వాళ్ళకి ప్లాన్ ఎవరు చెప్తున్నా? నేనే డెమో కిట్ ఓపెన్ చేసినా, నాకు వచ్చినట్టు రానట్టు వణుకుతూ ప్లాన్ చెప్పిన. ఒక 5 నుంచి 10 మందిని లాగిన్ చేసిన రోజు. చూడండి, మన లోపల ఒక తెలియని సింహం దాగింది, దాన్ని బయట తీయండి. ఆ రోజు ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత శ్రీనివాసకి ఫోన్ చేసాను, తిడదామని చెప్పి ఫోన్ చేసిన. ప్లాన్ అంతా అయిన తర్వాత ఫోన్ చేసిన, ఫోన్ అయిపోయి రెడ్ సార్ ప్లాన్ తీసావుగా సార్ ప్లాన్ ఎట్లా మీరు ఎందుకు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు, ఇది ఏంటి చేశారంటే, నువ్వు అన్ని పక్కన ప్లాన్ ఏంటంటే, అరే ప్లాన్ సూపర్ అయింది సార్, అందరు ఇచ్చినట్టు 5 మంది 10 మంది లాగిన్ అయ్యారు సార్, టోటల్లో వాడుతున్నారు అని చెప్పి. ఇది ప్లాన్ అంటే నేను స్టార్ట్ చేయను. ఆ రోజు హైదరాబాద్లో స్టార్ట్ చేసిన. నేను ఇట్లా పడతా బిజినెస్ చేసిన అండి. నేను ఉండేది కర్ణాటకలో, కానీ 5 స్టేట్లలో బిజినెస్ చేస్తాను ఈరోజు. ఒకటే ఇన్నోసెన్సీ అంటారు అండి. నేను ఏం చేసిన అంటే, నా బాడీతో పని చేసిన. బ్రెయిన్ అనేది శ్రీనివాస్ డెమన్ సార్, అంజనా సార్, దాస్ సార్, వీళ్ళు ఏది ఎత్తి అది తూచి తప్పకుండా వేస్తాను. ఇప్పటికి యూసిడ్ కూడా కానీ నేను స్టేజ్ మీద మాత్రమే యూసిడ్, కింది తీస్తే 5%లో పనిచేస్తాను. ఇప్పటికీ కూడా నేను పొద్దున్న లేచి హోస్టింగ్ చేస్తాను, జూమ్ స్టార్ట్ చేస్తా, మీటింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం చేంజ్ చేసుకుంటా, కసులుకుంటా, స్టేజ్ రెడీ చేస్తా. నేను ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని చేస్తున్నా. ఇక్కడ ఒకటే చెప్తున్నాండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని ఎవరు తీసుకొస్తారో వాళ్ళని బ్లైండ్గా నమ్మండి. ఒక 6 నుంచి 2 సంవత్సరాలు, 6 మంత్స్ నుంచి 2 సంవత్సరాల ఓపికతో ఉండండి. మాకు సక్సెస్ అంతా ఈజీ వచ్చిందండి. బిజినెస్కి వచ్చిన తర్వాత మెల్ల కొంతమంది లీడర్స్ రావడం స్టార్ట్ అయింది. నా ఇంకా 16,000 నుంచి 35,000 వచ్చింది. 35,000 నుంచి కార్ ఫండ్ వచ్చిపోయినా, స్టార్ కంపెనీస్ కార్ ఫండ్ వచ్చిపోయినా, 45,000 నాకు చెక్ వచ్చింది. ఆ రోజు నాకు అప్లై నుంచి కాల్ వచ్చింది, నువ్వు కార్కి ఎలిజిబుల్ అయినా, నువ్వు కార్ కొనొచ్చు సార్. 16 లక్షలు అప్పు ఉంది, ఫస్ట్ నేను అప్పు కట్టుకుంటున్నా. ఈ కార్కి నాకు ఎందుకు సార్ అని, నువ్వు కార్ చేస్తే ₹1,00,000 చెక్ అవుతుంది, నేను అప్పు మొత్తం క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను భయపడలే. అప్లైన్ మాట బ్లైండ్ అనే విధాలు చెప్తాను కదండి. బ్లైండ్ ఆ రోజు నేను విన్నా, సార్కి గుల్బర్గా వెళ్ళిపోన్నాడు. డైరెక్ట్ గుల్బర్గా కొని షోరూంలో నెక్స్ట్ షోరూమ్ పోయినా, నేను ఏ కార్ బుక్ చేయాలని అడిగినా.
నేను ఏ రోజు కూడా అప్లై చెప్పిన కానీ బుక్ చేసిన, నేను ఇది అదని చెప్పలే. ఒక ఎక్సెల్ 16 ఎక్సెల్ అనే ఒక కార్ వచ్చింది, 16 లక్షలు ఉంటుంది, ఇది బుక్ చేయని చెప్పిండు. నాకు 16 లక్షలు అప్పు ఉందంటే 10 లక్షల కార్ బుక్ చేయమంటే సార్ డబ్బులు లేవని చెప్పిన. ఆ రోజు రియల్ చెప్పాలంటే ఆయన బుక్ చేయడానికి డబ్బులు లేవు. కానీ శ్రీనివాస్ సార్ నాకు 11,000 పంపించిండు, ఆ రోజు నేను కార్ బుక్ చేసేసిన. నాకు వచ్చిన కమిషన్ బిజినెస్ చేసినప్పుడు చాలా మంది అవమానిస్తారు కదా. మీకు ఎవరైనా వస్తున్నాయని అవమానాలు వస్తున్నాయా? ఓ వదిన గారు సోపులు అమ్ముతారు, అక్కయ్య గారు సోపులు అమ్ముతారు, మా అన్న పిచ్చోడాడు స్పేస్లు సోపులు అమ్ముతారు అంటారు కదా. సైడ్ అనే పర్సన్ కూడా పూతద్దాం చూసారు. ఇక పిచ్చోళ్ళకి పూలు అమ్ముతుండే వచ్చిండు, సోపులు అమ్మేటాడు, పేస్లు అమ్మేటాడు వచ్చిండు అంటారా లేదా. మీరు నమ్మారండి, ఈ బిజినెస్ గురించి మా ఫ్రెండ్స్కి రిలేటివ్కి చాలా మంది చెప్పిన, కానీ స్టిల్ నౌ ఇప్పటికి ఎవరు లేరు. నా బిజినెస్లో మా ఫ్రెండ్స్ మా రిలేటివ్ ఎవరు లేరు. మా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చెప్పాడు, నేను చాలా మంది చెప్పిన బిజినెస్ పోరా ఇవన్నీ నువ్వు విషయం అన్నావు, ఇవన్నీ నువ్వు విషయం నువ్వేది మాకు చెప్పడం అని చెప్పారు. కానీ నువ్వు వెళ్తుంటే వాళ్ళు చేయకున్నా పర్లేదు, కానీ నిన్ను గంప పట్టుకుని వెళ్తుంటే పూలా పట్టుకుని వెళ్తుంటే ఇవ్వ పిచ్చోళ్ళ పూలు అమ్ముతుంటే సోపులు అమ్ముకుంటాడు వచ్చిండ్రా అని చెప్పి అవమానిస్తుండే. అరే నాకంటూ ఒక టైం వస్తుంది అమ్మ చెప్తా అని చెప్పాడు. మీరు నమ్మారండి, ఆ రోజు శ్రీనివాస్ సార్ డబ్బులు ఇచ్చినారని కార్ బుక్ చేసుకున్నా. కార్ బుక్ చేసిన 1 month తర్వాత నేను కార్ ఇస్తున్నా, 16 లక్షల కార్ తీసుకొని నాకు కసి కూడా ఎట్లంటే వీళ్ళందరూ కూడా చూపించలేదు. 2,000 గదుసుకున్నా, అప్పైన పర్లేదు అని చెప్పి 2,000 గదుసుకున్నా. అద్దాలు పెట్టుకొని గ్లాస్ మొత్తం దింపుకొని డీజే సాంగ్స్ పెట్టుకొని ఊర్లో మెల్లగా ఎట్లుంటుంది. ఎవరు తలంచుకోవాలి, ఎవరు తలంచుకోవాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ టు సక్సెస్, మీ అవమానమే బహుమానంగా మారాలా. మీకు మిమ్మల్ని చూసి చాలా మంది నవ్వుతారు, ఆ నవ్వులే మీకు పూలుగా మారాలా. సార్ నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఒక మాట అయిపోతే ఈ రోజు ఈ గంట ఈ సెకండ్ మాత్రమే మనది. నిన్న అనేది తిరిగిపోయిన రుణం, రేపు అనేది జడిచిన వరం. సార్ ఈ కలుషితమైన ప్రపంచంలో మంచి ఎప్పుడు తెలియదు. ఒకటే అండి, బయట జాబ్లో సస్తూ బతుకుతూ చేస్తాం, నచ్చని చేస్తామో లేదా. ఇంట్లో కూర్చుంటే మన కూడా గడుస్తుందండి. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మీరు తక్కువ అనుకోవచ్చు సార్. నేను కథలు చెప్తున్నా. ఇప్పుడు మీరు జాబ్ వెళ్తారు కదా, మీరు ఒకవేళ మీరు జాబ్ మానేసి ఇంట్లో వస్తే మీకు పూట గడుస్తుందా, ఫ్యామిలీ వెళ్తుందా? కానీ మీరు నమ్మరు, వెస్టేజ్ కూడా కష్టం ఉంది లేదని చెప్పాను నేను. కానీ ఫన్తో కూడుకున్నది, అంటే ఎంజాయ్తో కూడుకున్న కష్టం ఉంది. ఈ రోజు నేను రోజుకి బిజినెస్లో వచ్చినప్పుడు రోజుకి 20 ప్లాన్ చెప్పండి, కానీ ఫన్తో పని చేస్తుంది. ఏ రోజన్నా మేము వెస్టేజ్లో ప్లాన్ చెప్పేవాళ్ళు ఎవరైనా గ్రౌండ్ ఉండబో స్టార్ట్ అవ్వడం అలసిపోయినామండి. ఏ రోజన్నా అలసిపోతామా? మనకి అలసటం ఉండదు, ఎంజాయ్తో పాటు డబ్బులు సంపాదిస్తాం, బయట కూడా సంపాదిస్తాం లేదు. కానీ మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావు. ఆ కారు కొనండి, కారు కొన్న 2 months తర్వాత నా ఇన్కమ్ 1,11,000 లేదు. దీని కారణం వల్ల నాకు ఇంకా కొన్ని కార్లు ఇప్పించేసిన. ఈరోజు నాకు ఆర్గనైజేషన్ దాదాపు 16 నుంచి 18 కార్లు ఇప్పించిన. ఈరోజు నా ఇన్కమ్ నియర్ బై టు లాస్ట్ మంత్ ఇన్కమ్ నాది 2,50,000 చూడండి. ఒక మారుమూల ప్రాంతాన ఎక్కడో ఒక పల్లెటూరులో ఉండి ఒక పప్లైన్ లేదు, స్టోర్లు లేవు, ఎవరు సపోర్ట్ లేదు, బ్రదర్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేకుండా ఒక నార్మల్ పర్సన్ నేను చేసి గెలిచినప్పుడు మీరు గెలవలేదా? బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. పక్కింటోడు 20,000 ఫోన్ కొంటాడు, మనం 20,000 ఫోన్ కొనాలా. పైన 40,000 సంపాదిస్తాం, మనం 50,000 సంపాదాలి. ఇది కాదు లైఫ్. డిఫరెంట్ వేలో వెళ్ళండి. నేను ఎప్పుడే చెప్తున్నా, మీ పని మారితే ఫలితాలు మారుతాయి. సార్ మనం రొటీన్ లైఫ్ చేసే పని ఉన్నా కూడా అదే 4 గోడల మధ్య మన లైఫ్ ఉంటుంది. మీరు నమ్మారండి, నేను మాది యాక్చువల్లీ మా లవ్ మ్యారేజ్. చాలా మంది మా స్టోరీ విన్నారు. మై లైఫ్ పార్ట్నర్ అశ్విన్ మేడం కోసం ఒకసారి గట్టి క్లాస్ ఇద్దాం. ఏంటంటే నేను నన్ను నమ్మి ఆమె వచ్చింది. నువ్వు వస్తామంటే వద్దంటారు. సినిమా వచ్చారండి, సిద్ధార్థ ఆయన దత్ వాళ్ళ సినిమా వచ్చారండి. మీరు ఆ సినిమా వచ్చారు కదా, ఆ సినిమాలో క్యారెక్టర్, ఆ హీరో క్యారెక్టర్ మా మేడం క్యారెక్టర్ సేమ్. ఎందుకంటే సిటీలో పుట్టి పెరిగింది ఆమె. మొత్తం పుట్టి పెరిగిన సిటీలో, పొలంలో కలిసింది, పొలంలో నాటు పెట్టింది, కోసింది, కట్టెలము మోసింది, అన్ని ఎందుకంటే నన్ను చేసిన పాపానికి. మీరు నమ్మారండి, 2014లో పెళ్ళైంది మాకు. 15-16లో ఆమె ఏమన్నా అంటే ఈయన ఎందుకు వేస్తున్నారో నాయన అనిపించింది ఆమె. తిట్టుకుందామే, చాలాసార్లు తిట్టిందాము. 4 గోడల మధ్య నా లైఫ్ నువ్వు ఏంది, కథ ఏంది, పల్లెటూరు వాడేసినావు, సిగ్నల్ రాదు, ఒక పండుగలు మాట్లాడి పండుగ కూడా అయిపోయి పండుగలు తెలియదు, పబ్బాలు తెలియదు, ఏం తెలియదు, నన్ను వాడేసావు చెప్పి తిట్టేది. నేను ఆమె చెప్పేటోని, లేదురా నీకంటూ టైం వస్తుంది, నువ్వు నన్ను నమ్మొచ్చినావు కదా, నీకు మంచి పొజిషన్ తీసుకెళ్తా, చాలా పైకి తీసుకెళ్తాను, మనం చాలా పైకి ఎదుగుతాం, చాలా పైకి వేస్తామని చెప్పేటోని. నీకుందా నీ కర్మ అని చెప్పి తిట్టేది. నువ్వు ఫస్ట్ నువ్వు ఏంది ఇది, నా లైఫ్ ఇది అని చెప్పి తిట్టేది. ఎప్పుడు తిట్టేది అంటే ఆ సందర్భాలు అట్లా ఉంటాయి. పల్లెటూరులో లైఫ్ అట్లా ఉంటుంది. సిటీకి అలవాటు వాళ్ళు పల్లెటూరులో ఉండాలంటే చాలా కష్టం ఇస్తాను. కానీ ఆమె చెప్పేటోని చాలా పైకి వెళ్తాం, చాలా పైకి తీసుకెళ్తాం, చాలా పైకి తీసుకొస్తుంటే ఆమె నమ్మేది కాదు. మీరు నమ్మారండి, మేము క్రౌన్ అయిపోయిన తర్వాత మాకు కంపెనీ తరఫు నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. శ్రీనివాస్ అడ్వైజర్ పొజిషన్లో సైడ్ సార్ మీకు ఒక గుడ్ న్యూస్, మీ 2 కపుల్స్ కలిపి మనం ఢిల్లీకి వెళ్ళాలి సార్. బస్ కా ట్రైన్ కదా సార్. కోరి నాయన 7 నాయన మనం వెళ్ళేది ఫ్లైట్ అని చెప్పండి. ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా.
హ్యాపీగా ఫీల్ అయినా మా మేడకి చెప్పిన సరే మనం వెళ్ళరా అని చెప్పింది. అది ఇద్దరం వెళ్తామంటే నమ్మలేదు, ఇద్దరం వెళ్తున్నామని నమ్మలేదు. ఆ రోజు ఇద్దరం కలిసి అట్లా ఇట్లా మేము షాపింగ్ చేయించి ఇద్దరం కలిసి ఫ్లైట్ వెళ్తున్నామండి. మీరు నంబరు శ్రీనివాస్ డిమాన్ సార్, శివాని మేడం పక్కన కూర్చున్నారు, మేము ఇద్దరం పక్కన కూర్చున్నాం. ఆ రోజు పక్కన కూర్చొని అంటుందామే, అరే బావా నువ్వు నిజంగా అంటే నువ్వు అన్నావు, చాలా రోజుల నుంచి నువ్వు మాట అంటున్నావు నాకు, మనం పైకి వస్తాం. చూడండి లీడర్స్, మిమ్మల్ని మీరు నమ్మి పనిచేయండి. ఒకటే చెప్తున్నా, మీరు ఊహించినంత పెద్ద స్థాయికి వెళ్తారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ బిలీవ్ చేసుకోండి. ఇక్కడ రైట్ అప్లైస్ ఉన్నారు, రైట్ సిస్టమ్ ఉంది, రైట్ కంపెనీ ఉంది, బెస్ట్ ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. ఒకటే నేను 200 కిలోమీటర్ దూరం ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు నా పక్కన ఉంటారు. అంత ధైర్యం ఇస్తారు. ఈ బెస్ట్ అయితే వినింగ్ టీంలో ఉన్నాం కాబట్టి అంత సపోర్ట్ మనకు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మి పనిచేయండి. చాలా అవమానాలు వస్తాయి. ఈరోజు ఎప్పుడు చెప్తుంటాము, విమర్శించిన వాళ్ళకి విరాలు ఉన్నాయి లేదా, మిమ్మల్ని కూడా అవమానించాలా, విమర్శించాలా, ఇవన్నీ అయినట్టే సక్సెస్ వస్తుంది. సార్ ఒక విత్తనం ఉంటుందండి, విత్తనం మట్టితో పోరాడితే మొక్కగా మారుతుంది. సార్ మనిషికి ఎందుకు అవమానాలకు గురి కావద్దు, మనకెందుకు అవమానాలు కావద్దు. ఒక వ్యక్తి గుత్తలు పడతారు, రాలేసి అనుకోండి, రాళ్ళ దెబ్బలకు పడితే లోపల యాడ్ అవుతాం. ఒక్కొక్క రాయిని మిట్టులో మలుచుకుంటూ వస్తే పైకి వస్తాం. సార్ అక్కడ కష్టాలు మీరు పడాలి. సో మచ్ అంటే మీరు అందరూ అట్లా కష్టపడాలా. మీరు కూడా మార్పులన్నీ కష్టమైతే మీకు లేవు. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. వేస్తాను ఒకప్పుడు వెస్టేజ్ వేరు, ఇప్పుడు వేరు. బాహుబలి 1 బాహుబలి 2 ఉందో, ఇది బాహుబలి 2 వేస్తాను. అట్లా మిమ్మల్ని మీరు బిల్డ్ చేయండి, రైట్ అప్లయన్స్ వాళ్ళని ఫాలో అవ్వండి. మీరు రెగ్యులర్గా మీటింగ్స్ రండి. సైలెంట్ అయిన పర్సన్ ఇన్ని కష్టాలు ఉండగా ఇప్పటికి ఏ మీటింగ్ మిస్ కాలేదు. అది ఢిల్లీలో ఉందా, చెన్నైలో ఉందా, బెంగళూరులో ఉందా, ఎక్కడ ఉందో మీటింగ్ మిస్ కాలేదు. ఒకటే చెప్తున్నా, మీటింగ్ అనేది మిస్ కావద్దు. మిమ్మల్ని మీరు నమ్మి జూమ్ మీటింగ్ రండి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిండ్రో 2 సంవత్సరాల చేయి గట్టిగా పట్టుకోండి. మీరు అందరూ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.